చదవండి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడివేయబడిను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. హల్లెలూయా చెప్పండి అమ్మా. అక్కడ చూసాము కదా, మరణమును మృతుల లోకం అంటాడు. అప్పుడు లోకం ప్రేమించిన లోకమైన మాట వినాలి. అందుకని అగ్నిగుండంలో వేస్తున్నాడు వేసుకోవారు. ఇక్కడ అంటాడు యోహాను అనే ఒక ప్రవక్త సేవకుడు ఆత్మవశుడై మాట్లాడుతున్నారు. మరణము అంటే చావు కూడా శిక్ష ఉంది. మరణం అంటే చావే కదా, చావు కూడా శిక్ష ఉంది. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడివేయబడి అంటున్నాడు. మరణము అంటే చావు కూడా శిక్ష ఉంది. మృతుల లోకం అంటే దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే యేసు ప్రభువును నమ్ముకోకుండా చనిపోయిన వారు, యేసు ప్రభువును నమ్ముకోకుండా చనిపోయిన వారు. మృతుల లోకం అంటే మృతులని చనిపోయిన వారు. లోకం అంటే యేసు ప్రభువును నమ్మని వారు. అక్కడ విన్నాం మనం, ఎవడైనా లోకంతో స్నేహం చేయకూడదు దేవునికి ఎంతో ఆ లోకాన్ని అగ్నిగుండంలో వేశాడట. ఈ అగ్నిగుండం ఎన్నో మరణము? రెండో మరణం. అంటే ఫస్ట్ మరణం తప్పగా ఉంటుందని తెలుసుకోవాలి. ఆ మరణం ఏంటి? పాపం వలన వచ్చి జీతం మరణం. రకరకాలుగా యాక్సిడెంట్లలో, రోగాలతో, శత్రువులతో రకవిధాలుగా చనిపోతారు. ఎందుకంటే యేసు ప్రభు నమ్మక, యేసు ప్రభు దేవుడు అని విశ్వసించక. కాబట్టి మనం విశ్వాసించుదాం, నుంచి దేవుడు పొందుదాం. మనం పాపం ఒక తప్పులు చేసి ప్రభావాన్ని క్షమించని మనసులో ఆలోచన చేసిన క్షమించి ప్రభావాన్ని క్షమిస్తాడు. ఈ వాక్యం మీ అందరి హృదయంలో కలిగిపోయింది. మనందరినీ దేవుడు రాజ్యం చేర్చుకోవాలని మన దేవుడు ప్రార్థిస్తున్నాం.